హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇప్పుడు మనం టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, క్రీడా విశేషాలపై చర్చిద్దాం. మరి రాష్ట్రీయ అంశాలు ప్రధానంగా తీసుకుంటే నెక్స్ట్ 2026 జూన్ నెలలో జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం, జూన్ 21 జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1 కోటి మందితో అతిపెద్ద యోగా కార్యక్రమాన్ని నిర్ణయించాలని ఈరోజు మనకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. 1 కోటి మందితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద యోగా కార్యక్రమాన్ని నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు కూడా ఒక థీమ్. ఒకప్పుడు 2020 లాస్ట్ యోగా తీసుకుంటే అసలు యోగా అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అంటే 2015లో స్టార్ట్ అయింది. మొన్న జరిగిన యోగా ఎన్నో యోగా సార్ అంటే 11వ యోగా. మరి 11వ యోగా యొక్క థీమ్ ఏంటి సార్ అంటే యోగా ఫర్ హెల్త్, యోగా ఫర్ ఎర్త్. అంటే ఆరోగ్యం కోసమే యోగా, ఆరోగ్యం కోసమే యోగాని గుర్తుపెట్టుకోవాలి. యోగా ఫర్ హెల్త్ అండ్ ఎర్త్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇటువంటి యోగా అనే కార్యక్రమం మొట్టమొదటిసారిగా 2015లోని ప్రారంభమైంది. మొన్న జరిగింది, లాస్ట్ ఏడాది 11వ యోగా జరిగింది సార్. 11వ యోగా జరిగింది. మరి 11వ యోగా ఎప్పుడు జరిగిందంటే 2025 జూన్ 21న జరిగింది. జూన్ 21న జరిగింది. మరి 11వ యోగా థీమ్ ఇప్పుడే చెప్పాను, యోగా ఆఫ్ వన్ హెల్త్, అదేవిధంగా వన్ ఎర్త్, ఇది సార్ యోగా ఆఫ్ వన్ హెల్త్ అండ్ వన్ ఎర్త్. ఆరోగ్యం కోసమే యోగా అండ్ ఆరోగ్యం కోసమే యోగా, యోగా ఆఫ్ వన్ హెల్త్ అండ్ వన్ ఎర్త్ అనే థీమ్. లాస్ట్ యోగా ఎన్నో యోగా? 11వ యోగా. యోగా అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? 2015లో స్టార్ట్ అయ్యింది. ఇంతవరకు ఎన్ని జరిగాయి? 11 యోగాలు జరిగాయి. 11వ యోగా యొక్క థీమ్ ఏంటంటే యోగా ఫర్ లేదా యోగా ఆఫ్ వన్ హెల్త్ అండ్ వన్ ఎర్త్. ఇది గుర్తుపెట్టుకో, వన్ హెల్త్, వన్ ఎర్త్, ఒకే భూమి ఒకే ఆరోగ్యం అని లాస్ట్ యోగా నిర్వహించారు. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది 12వ యోగా. ఈ 12వ యోగా 2026లో జూన్ 21వ తారీఖు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఒక ప్రత్యేకత ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతిలోని 25,000 మందితో భారీ యోగా కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంకోటి ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్ని జిల్లాలు ఉన్నాయో ప్రతి జిల్లాకి ఒక థీమును ప్రకటించారు. ప్రతి జిల్లాకి ఒక థీమును ప్రకటించారు. అంటే ఒక థీమ్ అంటే జిల్లాకి ఒక థీమ్ను ప్రకటించారు. లాస్ట్ టైం ఏంటి సార్ అంటే ఒకటే. లాస్ట్ టైం తీసుకుంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఆర్కే బీచ్ నుంచి భీమిలీ బీచ్ వరకు యోగా కార్యక్రమం నిర్వహించారు. నరేంద్ర మోడీ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. యోగాంధ్ర. ఇప్పుడు అలా కాదు సార్, ప్రతి జిల్లాకి ఒక థీమ్తో, ఎన్ని జిల్లాలు ఉన్నాయో జిల్లాకు ఒక థీమ్ను కూడా ఈరోజు మనకి పేపర్లో రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాము, అతిపెద్ద యోగా కార్యక్రమం నిర్వహిస్తామని మనకి ఈరోజు పేపర్లో రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, 1 కోటి మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తామని, 1 కోటి మందితో, ఏపీలోని 1 కోటి మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తామని ప్రతి జిల్లాకు ఒక థీమ్ చొప్పున కూడా ఈరోజు మనకి ప్రధాన అంశం పేపర్లో రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జరగబోయేది 12వ యోగా జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం జరుపుకుంటాం. అమరావతిలో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారంటే 25,000 మంది అని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. వెరీ 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 ఇంపార్టెంట్. మనకి ఫస్ట్ యోగా ఎప్పుడు జరిగిందంటే 2015లోని జరిగింది. 2025లో జరిగింది 11వ యోగా. 2026లో జరిగింది 12వ యోగాని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 కోటి మందితో యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. 1 కోటి మందితో యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రతి జిల్లాకి ఒక థీమ్ చొప్పున కూడా ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్. అమరావతిలో 25,000 మందితో పెద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది స్టేట్ గవర్నమెంట్. గుర్తుపెట్టుకోవాలి. ఇది రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. మళ్ళీ రాష్ట్రీయ అంశాల్లో తీసుకుంటే తెలుగుదేశం పార్టీ మహానాడు అనే కార్యక్రమాన్ని ఇదే నెలలో 27, 28 తారీఖుల్లో నిర్వహించబోతుంది.
మరి వీళ్ళు ఒక థీమ్ను కూడా ఒక థీమ్తో నిర్వహిస్తున్నారు. ఆ థీమ్ పేరే మన అందరికీ తెలుసు, స్త్రీ శక్తి. గుర్తుపెట్టుకోవాలి, స్త్రీ శక్తి అనే థీమ్. ఈ థీమ్ తోటి మహానాడు అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ మహానాడు, ఈ మహానాడు అనే కార్యక్రమాన్ని ఇదే మే 27, 28వ తారీఖుల్లోని అదే విధంగా తీసుకుంటే అభివృద్ధి పథకాలు సంక్షేమం గురించి ఇక్కడ ప్రధానంగా మాట్లాడనున్నారు. దేనికోసం అంటే అభివృద్ధి సంక్షేమం. గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి గురించి అదేవిధంగా సంక్షేమం గురించి ఇక్కడ మాట్లాడనున్నారు. గుర్తుపెట్టుకోవాలి, అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహానాడు కార్యక్రమాన్ని 2026 మే 27, 28 తారీఖుల్లో ఏ థీమ్తో ప్రారంభించారంటే స్త్రీ శక్తి అని గుర్తుపెట్టుకోండి సార్. ఏ శక్తి? స్త్రీ శక్తి అనే థీమ్తో టీడీపీ ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పైన మాట్లాడనున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధాన అంశంగా మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా తీసుకుంటే ఇవి రాష్ట్రీయ అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి జాతీయ అంశాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. జాతీయ అంశాలు, మరి రాష్ట్రీయ అంశాలు అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ మనకి జాతీయ అంశాలు. మరి జాతీయ అంశాలు ఏంటి సార్ అని ప్రశ్నిస్తా. ఇంకేం లేదు సార్, జాతీయ అంశాలు అనగా ఒకటే గుర్తుపెట్టుకో, భారతదేశంలో మొట్టమొదటిసారిగా AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం మీద అడుగుతాడు. గుర్తుపెట్టుకో, కేరళలోని UDF పార్టీ ఇటీవల కేరళ ముఖ్యమంత్రి సతీశన్ రావడం జరిగింది కాబట్టి మొట్టమొదటి AI మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది కేరళ. రెండో రాష్ట్రమే తమిళనాడు రాష్ట్రం TVK పార్టీ, తమిళగం వెట్రి కజకం అంటాం, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత్లోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మంత్రిత్వ శాఖ ఈ శాఖను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు, ఏర్పాటు చేసిన రాష్ట్రము, ఫస్ట్ రాష్ట్రం ఏది, రెండో రాష్ట్రం ఏది? ఇప్పుడే చెప్పాను, ఫస్ట్ రాష్ట్రం ఏదంటే కేరళ UDF అనే పార్టీ, రెండో రాష్ట్రం ఏంటి సార్ అంటే తమిళనాడు TVK పార్టీని గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ భారతదేశంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఏదంటే కేరళ, రెండో రాష్ట్రం ఏదంటే జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన పార్టీ తమిళగం వెట్రి కజకం, ఇతను కూడా తొలి AI మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ కేరళ, రెండోది తమిళనాడుని మనం గుర్తుపెట్టుకోవాలి, TVK పార్టీ. మరి అదేవిధంగా జాతీయ అంశాల్లో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక అంశం గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు సార్. మరి తమిళనాడు రాష్ట్రంలో ప్రధానంగా TVK పార్టీ తమిళగం వెట్రి కజకం ముఖ్యమంత్రి గారు శ్రీ జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి అదేవిధంగా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అక్కడ అదనపు బాధ్యతలు చేపడుతున్నారు గవర్నర్గా. రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గవర్నర్గా ఉన్నారు, అదనపు బాధ్యతలు చేపడుతున్నారు. మరి శ్రీ జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ఉన్నారని మనం తెలిసిన విషయమే. అయితే ప్రధానంగా మనకి తమిళనాడు రాష్ట్రంలోని ప్రధానంగా జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి గారు జోసెఫ్ విజయ్కి సలహాదారుడు ఒక తెలుగు వ్యక్తిగా ఉండడం మనం గర్వపడాలి. ఆయనకి జోసెఫ్ విజయ్కి సలహాదారుడుగా ఈరోజు ఎన్నికైన వ్యక్తి తెలుగు వ్యక్తి, నల్లేరు కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులకు దగ్గర బంధువు. మరి అదేవిధంగా తీసుకుంటే మన తెలుగు ప్రాంతంలో ప్రధానంగా ఆయన సర్పంచ్, ఎంపీటీసీ చేశారు, జడ్పీ చైర్పర్సన్గా, అంటే ఆ పదవుల్లోని చిన్న పదవుల్లో కూడా కొనసాగిన వ్యక్తి ఈరోజు ఒక తెలుగు వ్యక్తి, ఒక తమిళనాడులో ఒక ముఖ్యమంత్రికి సలహాదారుడిగా ఎన్నికయ్యారు. అతని పేరే విష్ణువర్ధన్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సీఎం తమిళనాడులోని తమిళ సీఎం అయిన జోసెఫ్ విజయ్కు సలహాదారుడు ఎవరు సార్ అంటే సలహాదారుడు, గుర్తుపెట్టుకోండి, సలహాదారుడుగా తెలుగు వ్యక్తి, ఆ తెలుగు వ్యక్తి ఎవరంటే విష్ణువర్ధన్ రెడ్డి. గుర్తుపెట్టుకో, విష్ణువర్ధన్ రెడ్డి. మరి విష్ణువర్ధన్ రెడ్డి తెలుగువాడని మనం గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరంటే విజయ్ పార్టీ ఏదంటే TVK తమిళగం వెట్రి కజకం అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయనకి విజయ్కి సలహాదారుడు, విజయ్లో V ఉంది, మళ్ళీ అక్కడ కూడా V ఉంది, విష్ణువర్ధన్ రెడ్డి. గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్
దీని తర్వాత మరొక అంశం మనం మాట్లాడుకుంటే రాష్ట్రంలో ప్రధానంగా ఈ క్రింది వాళ్ళు అడుగుతాడు సార్, భారతదేశంలో ఏ రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభానికి ముందు వందే మాతరం అనే విప్లవ గేయాన్ని తప్పనిసరిగా పాడాలి, తప్పనిసరిగా ఆలపించాలి అని చేసిన రాష్ట్రం మీద అడుగుతాడు. వెస్ట్ బెంగాల్. ఏదైతే మదర్సాలు ఉన్నాయో వెస్ట్ బెంగాల్లోని ఖచ్చితంగా వందే మాతరం అనే విప్లవ గేయాన్ని పాడాలని వెస్ట్ బెంగాల్లో ప్రజెంట్ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, వెస్ట్ బెంగాల్ గవర్నర్ రవి అనే వ్యక్తి ఉన్నారు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకో, ఇక్కడ ప్రధానంగా మనకు ఒకటే అంశం, రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అడుగుతాడు వందే మాతరం. ఏ మాతరం? వందే మాతరం. పాఠశాల ప్రారంభానికి ముందు ఖచ్చితంగా పాడాలని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. వందే మాతరం. మరి ఎటువంటి పాఠశాల సార్ అంటే గుర్తుపెట్టుకో, రాష్ట్ర ఎయిడెడ్ మదర్సాలు ఒకటే విధంగా. రెండో తీసుకుంటే అన్ఎయిడెడ్ మదర్సాలు. మూడో తీసుకుంటే ప్రభుత్వ మోడల్ మదర్సాలు. ఇలాగ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. అంటే ఖచ్చితంగా పాఠశాల ప్రారంభానికి ముందు వందే మాతరం అనే జాతీయ గేయాన్ని తప్పనిసరిగా పాడాలని ఇటీవల వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఇక్కడ గుర్తుపెట్టుకో, రాష్ట్ర ఎయిడెడ్ మదర్సాలు, అన్ఎయిడెడ్ మదర్సాలు, ప్రభుత్వ మోడల్ మదర్సాలని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనకి దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు నెక్స్ట్ మనకి ప్రధానంగా అంతర్జాతీయ అంశాలు. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి వెళ్దాం సార్. అంతర్జాతీయ అంశాలు. మరి ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్, కొండను దొలిచి కూడా కట్టారు. చైనాలోని చోంకింగ్ రైల్వే స్టేషన్ అనేది ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్ చైనాలో నిర్మించారు. గుర్తుపెట్టుకోండి, చోంకింగ్ అనేది. కాబట్టి వరల్డ్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఇది. వరల్డ్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్. దాని పేరేంటి సార్ అంటే గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్, చోంగ్ కింగ్ ఈస్ట్ రైల్వే స్టేషన్. 38 నెలలు పట్టింది సార్. ఇది చైనాలో దీన్ని నిర్మించారు. దీనికి ఖర్చు 66,000 కోట్లు ఖర్చు అయింది సార్. 66,000 కోట్లు ఖర్చు అయిందని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ది వరల్డ్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ చైనా నిర్మించింది. మరి ప్రధానం తీసుకున్న దాని పేరు ఏదంటే చోంకింగ్ ఈస్ట్ రైల్వే స్టేషన్. మరి 38 నెలల పాటు రైల్వే స్టేషన్ నిర్మించడానికి పట్టిన సమయం. దీనికి 66,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. గుర్తుపెట్టుకో, చోంకింగ్ రైల్వే స్టేషన్ ఇది వరల్డ్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్గా మనం చెప్పుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి అంతర్జాతీయ అంశాల్లో ప్రధాన అంశం ఏంటి సార్ అంటే సమ్మె అనేది కార్మికుల హక్కు అనేది. సమ్మె అనేది మనం జనరల్ లేబర్ డే ఉంది, అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. మరి ప్రధానంగా తీసుకుంటే ఐఎల్ఓని 1919 ఏర్పాటు చేశారు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. మరి ఖచ్చితంగా ఐఎల్ఓ ఏం చెప్తుంది సార్ అంటే సమ్మె అనేది కార్మికుల హక్కు అని చెప్తుంది సార్. మీరు సమ్మె చేయడం అనేది సమ్మె కార్మికులు హక్కు అనేది ఎవరు చెప్పారు సార్ అంటే అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ. కాబట్టి సమ్మె అనేది కార్మికుల హక్కు అని ఎవరు చెప్పారంటే ఇంటర్నేషనల్ లేబర్ ఖచ్చితంగా మీరు సమ్మె చేసుకోవచ్చు. అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. అంతర్జాతీయ ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ న్యాయస్థానం ది హేగ్లో ఉంది, వాళ్ళు వెల్లడించారు. అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ది హేగ్లో ఉంది. ఈ అంతర్జాతీయ న్యాయస్థానం ది హేగ్ నెదర్లాండ్లో ఉంది. ఈ ప్రపంచంలో అత్యున్నతమైన న్యాయస్థానం అనేది ఒక తీర్పునిచ్చింది. సమ్మె అనేది
కార్మికుల హక్కు అని చెప్పడం జరిగింది. సమ్మె అనేది కార్మికుల హక్కు అని చెప్పడం జరిగింది. సమ్మె అనేది కార్మికుల హక్కు అని చెప్పడం జరిగింది. ఐఎల్ఓ ఆధ్వర్యంలో కుదిరిన ఈ ఒప్పందం. ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఐఎల్ఓ. మరి ఐఎల్ఓ ఆధ్వర్యంలో కుదిరిన 1948 నాటి సంఘం ఏర్పాటు అప్పుడెప్పుడో ఏర్పడింది. ఆ సంఘం ఏర్పాటు ఎప్పుడు ఏర్పడిందంటే 1948లోని ఆనాటి సంఘం ఏర్పడింది. కానీ అప్పటి నుంచి వీళ్ళ సమ్మె అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు, వీళ్ళ యొక్క అభ్యంతరాలు తెలియజేయచ్చు. కాబట్టి వాళ్ళ యొక్క కష్ట సుఖాలను ప్రభుత్వంచే పంచుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు సమ్మె చేయొచ్చని అంతర్జాతీయ న్యాయస్థానం ది హేగ్ నెదర్లాండ్లో ఉంది. 14 మంది న్యాయమూర్తుల చేత విచారణ జరిగింది. 158 దేశాలు కూడా సంతకాలు పెట్టాయి. గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఒకటే గుర్తుపెట్టుకో, అంతర్జాతీయ న్యాయస్థానం ఏం చెప్పించారంటే సమ్మె అనేది కార్మికుల హక్కు అని చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సమ్మె చేయకూడదు రూల్ ఏం లేదు, ఖచ్చితంగా చేయాలి, చేసి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకోవచ్చు అని చెప్పింది అంతర్జాతీయ న్యాయస్థానం. నెక్స్ట్ మనకి క్రీడా అంశాలు. లాస్ట్ సార్ మనకి దీనికి ఈరోజు నిన్న 2 రోజులు కరెంట్ అఫైర్స్ కాబట్టి ఇది ప్రధానంగా స్పోర్ట్స్లోకి వెళ్తే క్రీడా అంశాలు ఒకటే గుర్తుపెట్టుకో. క్రీడా అంశాలు అనగానే మనకి ఒలింపిక్స్ అనేది జనరల్గా ఎప్పుడు జరగాలి? భారతదేశంలో ఒలింపిక్స్ అనేది మీ అందరికీ తెలిసిందే 2036లో జరగాలి. అవి 36వ ఒలింపిక్స్. ఎక్కడ జరగాలి? గుజరాత్లో అహ్మదాబాద్లో జరగాలి. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరగాలి. కానీ ఇది కొద్దిగా అభ్యంతరం మనకి. ఎందుకు సార్ అంటే ఒక దేశం మళ్ళీ ముందుకు వచ్చింది, అదే జర్మనీ. మేము జరుపుతామని. యాక్చువల్గా అయితే థామస్ బాచ్ ప్రజెంట్ తీసుకుంటే క్రిస్టీ కోవెంట్రీ ఉన్నాడు ఐఓసీకి అధ్యక్షుడిగా. ముందు ఉన్న వ్యక్తి థామస్ బాచ్తో నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. మాకు 36వ ఒలింపిక్స్ ఆతిథ్యం ఇవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ లాస్ ఏంజల్స్ జరుగుతాయి ఒలింపిక్స్ 2028లో. 2032లోని ఆస్ట్రేలియాలో బ్రిస్బెన్లో జరుగుతాయి. మాకు 2036లో ఛాన్స్ ఇవ్వండి అడిగితే వాళ్ళు సమ్మతంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక దేశం అడ్డొచ్చింది. 1936లోని జర్మనీ రాజధాని బెర్లిన్లో ఒలింపిక్స్ అనేవి మొదటిసారిగా జరిగాయి 1936లో. మళ్ళీ 2026కి 100 ఏళ్ళు పూర్తవుతుంది కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి. 1936లోని ఒలింపిక్స్ జర్మనీలో జరిగాయి. అప్పుడు జర్మనీ నియంత ఎవరంటే హిట్లర్ ఆధ్వర్యంలోనే జరిగాయి. మళ్ళీ 2026లో మాకు ఛాన్స్ ఇవ్వండి అని ఎవరు అడుగుతున్నారంటే జర్మనీ రాజధాని బెర్లిన్ మాకు అవకాశం ఇవ్వండి అని వీళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే ఒలింపిక్ బీడు వేయడానికి సన్నాహాలు చేస్తారు. బీడు వేయడానికంటే మాకు కూడా అవకాశం ఇవ్వండి. వీళ్ళతో పాటు అంటే మనం ఒక పక్క అడిగాము గుజరాత్లో అహ్మదాబాద్ నిర్వహిస్తామని. కాదు 100 ఏళ్ళు అవుతుంది, మా 30 ఏళ్ళు నిర్వహించాం, మళ్ళీ 2026కి 100 ఏళ్ళు అవుతుంది కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని వీళ్ళు ఎప్పుడు ఎట్లా టైంలో నిర్వహించాం 36లో. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2026 కాబట్టి వీళ్ళు అవకాశం అడుగుతారు. 1936 హిట్లర్ ఒక నియంతి. రెండవ ప్రపంచ యుద్ధం జరగడానికి ప్రధాన కారకుడు హిట్లరే కదా. స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో, జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది హిట్లర్ అన్నాడు. అలాగా మనకి ప్రధానంగా మాకు అవకాశం ఇవ్వండి. ఈ బీడు వేయడానికి చాలా దేశాలు ముందుకు వచ్చాయి. ఒకటోది దక్షిణాఫ్రికా, రెండోది ఖతర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఖతర్లోని వీళ్ళు కూడా బీడు వేశారు. మూడోది తుర్కియే, నాలుగోది చిలీ. అంటే 2036లో 36వ ఒలింపిక్స్ నరేంద్ర మోడీ గారు థామస్ బాచ్తో మాట్లాడినప్పుడు మేము అవకాశం ఇస్తామని వాళ్ళు చెప్పారు. కాదు జర్మనీ ముందుకు వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే 1936లో జర్మనీలో ఫస్ట్ ఒలింపిక్స్ జరిగాయి. 2036 నాటికి మాకు 100 ఏళ్ళు పూర్తవుతుంది. మళ్ళీ మేము నిర్వహిస్తాము 2036కి మాకు అవకాశం ఇవ్వండి అని వీళ్ళు బీడు వేశారు. వీళ్ళతో పాటు మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి అని దక్షిణాఫ్రికా, అదేవిధంగా ఖతరు, అదేవిధంగా తుర్కియే, అదేవిధంగా చిలీ. ఇప్పుడు చూడాలి మరి ఏ దేశానికి అవకాశం ఇస్తారో. లేకపోతే వీళ్ళు కూడా గట్టి పట్టుపడుతున్నారు. ఎందుకంటే 2036 ఒలింపిక్స్ మాకు ఛాన్స్ ఇవ్వండి. అవి 36వ ఒలింపిక్స్ అవి ఉన్ను. నెక్స్ట్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి? 2028లో ఒలింపిక్స్ అమెరికాలో జరుగుతాయి, లాస్ ఏంజల్స్లో జరుగుతాయి.
అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరుగుతాయి, గుర్తుపెట్టుకు. ఇది 34వ ఒలింపిక్స్. తర్వాత 2032లోని ఒలింపిక్స్ ఆస్ట్రేలియా దేశంలో బ్రిస్బెన్ నగరంలో జరుగుతాయి. బ్రిస్బెన్. ఇవి 35వ ఒలింపిక్స్. తర్వాత 2036లో ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయంటే తెలియదు. ఇంతవరకు ఇండియా అనుకున్నాం, అహ్మదాబాద్ అనుకున్నాం, కానీ ఇప్పుడు బెర్లిన్ ముందుకు వచ్చింది. 100 ఏళ్ళు అవుతూనే మాకు అవకాశం ఇవ్వండి. కాదు, మేము ఒలింపిక్ బీడు వేయడం అంటే అవకాశం మాకు ఇవ్వండి, మేము పెడతామని చెప్తున్నారు. ఈ దక్షిణాఫ్రికా, ఖతర్, తుర్కియా, చిలీ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, దేనికి అనేది మనకి కన్ఫ్యూజ్లో ఉంది. దేనికి ఇస్తారో తెలియదు, గుర్తుపెట్టుకో. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ మన క్రీడా అంశాల్లోని ప్రధానంగా ఫుట్బాల్ జరిగింది వెస్ట్ బెంగాల్లోని. అదే ఇండియన్ సూపర్ లీగ్ ఛాంపియన్షిప్ జరిగింది. వెస్ట్ బెంగాలే కొట్టింది. నిన్న గుర్తుపెట్టుకోవాలి, సెంట్రల్ ఎగ్జామ్స్ అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? వేదిక వెస్ట్ బెంగాల్లోనే జరిగింది. సెంట్రల్ ఎగ్జామ్కి అవసరం కాబట్టి ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అనేది విన్నర్ కూడా ఎవరు సార్ అంటే వెస్ట్ బెంగాలే. విన్నర్ ఎవరంటే వెస్ట్ బెంగాల్లో ఈస్ట్ బెంగాల్ అనేది విన్నర్గా నిలిచింది. మరి ఓడిపోయిన రన్నర్ అప్ ఎవరంటే ఇంటర్ కాశీ పైన వీరు గెలిచారు. ఓకేనా? ఇది వెస్ట్ బెంగాల్ వేదిక కలకత్తాలో జరిగింది. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ విన్నర్ ఎవరు అడుగుతాడు, డైరెక్ట్ క్వశ్చన్. విన్నరు ఈస్ట్ బెంగాల్, అదే రన్నర్ ఎవరంటే ఇంటర్ కాశీ. ఈ 2 టీంలు ఇంటర్ కాశీ పైన గెలడం జరిగింది. క్రీడా అంశాల్లో మరి లాస్ట్ మనం తీసుకుంటే చివరి అంశం, పారా కోచ్కి 5 సంవత్సరాలు శిక్ష పడింది. కులదీప్ వేదావన్. గుర్తుపెట్టుకోండి, ఎవరంటే వేదావన్. జనరల్గా పారా అనగానే మనకి జనరల్గా తీసుకుంటే ఈ కులదీప్ యాదవ్ క్రికెటర్, వీడి పేరు కులదీప్ వేదావన్. ఇతనికి 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. దేనికి సార్ అంటే ఇతను పారా కోచ్గా ఉన్నారు. పారా కోచ్ అంటే ఏంటి సార్ అంటే, పారా మీన్స్ ఎవరైతే వికలాంగులు ఉంటారో, ఎవరైతే అంగవైకల్యం ఉంటుందో అటువంటి ఆటలు ఆడించేదానికి కోచ్గా ఉన్న వ్యక్తి ఈ కులదీప్ వేదావన్. మరి ఇతను జనరల్గా ఎవరైతే మైనర్ బాలికలు ఉన్నారో ఆ మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు చేయడం, వాళ్ళపైన అగత్యానికి పాల్పడడం, అందుకే ఇతను బయటపడ్డాడు. కాబట్టి ఇతనికి 5 ఏళ్ళు కులదీప్ వేదావన్. ఇటీవల కాలంలోని కులదీప్ యాదవ్ అనే వ్యక్తికి 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగింది. ఒక మైనర్ బాలికపై వేధింపులు చేసినందుకు. అతను ఏ క్రీడా విభాగానికి కోచ్గా ఉన్నాడు అడుగుతాడు, పారా కోచ్. గుర్తుపెట్టుకు, వెరీ వెరీ ఇంపార్టెంట్, పారా కోచ్. అలాగే అడగొచ్చు ప్రశ్న. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.